హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ. మనము ఫైమోసిస్ గాని, లేదంటే బలనోపాస్థైటిస్, బలనైటిస్, జిరోటా ఆబ్లిటరెన్స్ ముందుండే చర్మానికి ఏంటి వచ్చే ఇబ్బందులు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫైమోసిస్ గాని, లేదంటే ఈ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా వస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే ఈ ఫైమోసిస్ అనేది చిన్నప్పుడు చాలా మందిలో ఉంటది. దాన్ని మనం ఏంటంటే ఫిజియాలజికల్ ఫైమోసిస్ అని కూడా అనొచ్చు. అది మనం చిన్న పిల్లలప్పుడు కొంచెం వాళ్ళకి స్నానం చేపిచ్చేప్పుడు గాని, లేదంటే యూరిన్ పోసినప్పుడు చర్మం కాస్త ముందుకు వెనక్కి అంటా ఉంటే లోపట అతుకులనేవి పోయి ఆ చర్మం ఫ్రీ అయ్యి వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వయసు పెరిగిన కొద్దీ ఆ చర్మం అలాగే ఉండిపోవడము, వాళ్ళు యూరిన్ పోసినప్పుడు ఇబ్బంది పడడం గాని, లేదంటే ముందు బెలూన్‌లాగా ఉబ్బడం ఇవన్నీ చెప్తా ఉంటారు. అండ్ ఈ బలనైటిస్ గాని, లేదంటే బలనోపాస్థైటిస్, బీఎక్సో ఇవనేవి ఎక్కువగా ఎవరిలో వస్తాయంటే మెయిన్‌గా రావడానికి ప్రధాన కారణాలేంటంటే చర్మం వెనక్కి అనుకోని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం గాని, అండ్ ఇవి ఎక్కువగా ఇంకెవరిలో చూస్తా ఉంటామంటే డయాబెటిక్ పేషెంట్స్‌లో. సో, వీళ్ళల్లో ఏమవుతా ఉంటదంటే యూరిన్ పోసినప్పుడల్లా కొన్నిసార్లు ఆ చర్మం మీద యూరిన్ లీకేజ్ అయిపోయి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని, లేదంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గాని తయారవ్వడం వల్ల ఏమైద్దంటే ఆ చర్మం మీద పగుళ్ళు ఏర్పడడము, లేదంటే చర్మం ఎర్రగా అవ్వడము. అండ్ చాలామంది చెప్పేదేంటంటే ఇంటర్‌కోర్స్ తర్వాత చర్మం చిట్లినట్టు అవుతుంది. అండ్ చర్మం మీద ర్యాషెస్ వస్తున్నాయి, నొప్పొస్తుంది అనేవి చెప్తా ఉంటారు. అండ్ ఇంకోటి బీఎక్సోలో ఏంటి అంటే ఆ చర్మం ముందు చర్మం అనేది చెడిపోయి లోపట అతుకులు కూడా ఏర్పడతా ఉంటాయి. అదే అడేషన్స్ అంటా ఉంటాం. సో, వీళ్ళల్లో ఏంటంటే ఆ చర్మం కొద్దిగా కూడా వెనక్కి రాకపోవడము, అండ్ చర్మం తెల్లగా రంగు మారిపోవడము, ముందు మూసుకపోవడం ఇవన్నీ చూస్తా ఉంటాం. సో, అండ్ ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఏంటంటే డయాబెటిస్ ఉంటే ఆ ప్లేస్‌లో ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, మనం చెప్పుకున్నట్టు ఫైమోసిస్‌కి లేదంటే బలనైటిస్‌కి, బలనోపాస్థైటిస్ వీటికి ఏంటంటే టెంపరరీగా మనకి క్రీమ్‌లు, ఆయింట్‌మెంట్‌లు దొరుకుతా ఉంటాయి గానీ, అవేంటంటే టెంపరరీ రిలీఫ్ ఇస్తాయి గానీ, వీటికి పర్మనెంట్ క్యూర్ అయితే కాదు. సో, వీటన్నిటికి ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అనేది ఆ ముందు చర్మం తీస్తే వాళ్ళకి కంప్లీట్‌గా సొల్యూషన్ దొరుకుతా ఉంటది. అదే సర్కంసిషన్ అంటా ఉంటాం. సో, ఈ సర్కంసిషన్ గూడా ఇప్పుడేంటంటే లేటెస్ట్‌గా స్టాప్లర్ అనే డివైస్ తోటే చేస్తా ఉంటాం. సో, మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనము వాడే స్టాప్లర్స్ గూడా యూనిక్ స్టాప్లర్స్. సో, ఇవేంటంటే మన స్పెషల్లీ డిజైన్డ్ 2, 3 టైప్స్ ఆఫ్ స్టాప్లర్స్ ఉంటా ఉంటాయి. సో, ఏంటంటే గోల్డ్ లేదంటే వైట్, బ్లాక్ అని ఉంటా ఉంటాయి. సో, మీకు ఈ అంగానికి చర్మం వెనక్కి రాకపోవడం గాని, లేదంటే ఏమన్నా పగుళ్ళు ఎర్రగా అవ్వడము, దురదలు రావడము, మంట ఇటువంటి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటా.